వైఎస్ఆర్ సిపిఎంలి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు లైవ్లో చూద్దాం. తిరుపతి ఏడుకొండలవాడు వెంకన్న స్వామి సాక్షిగా పాదాల చెంత మేము అధికారంలోకి వస్తున్నాం, ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పి పదే పదే చెప్పి దాదాపు 2.5 సంవత్సరం కావస్తూ ఉంది. 2.5 సంవత్సరం తర్వాత ప్రత్యేక హోదాను మొత్తం కూడా గాలి కొదిలేసి తూతూ మంత్రంగా ఏదో ప్యాకేజీలు చెప్పి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని మరోసారి వంచనకు గురి చేస్తే, మరోసారి దగా గురి చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నోటి వెంట ఈరోజు కూడా ఆ యొక్క కేంద్రం దుర్మార్గానికి వ్యతిరేకంగా మాటలు రాకుండా పోవటం అత్యంత బాధాకరం. ఈరోజు ఏదైతే 175 మంది శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ శాసనసభలో పెట్టినటువంటి ప్రత్యేక హోదా తీర్మానాన్ని ఏకగ్రీవంగా బలపరిచి అయ్యా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పని 1కి 2 సార్లు కేంద్రానికి విజ్ఞాపనలు అందిస్తే ఎట్టకేలకి నిన్నటి రోజున ఇదే కేంద్రం ముఖ్యమంత్రి గారి సాక్షిగా ముఖ్యమంత్రి గారు పంపినటువంటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారి సాక్షిగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పిన తరువాత ఈరోజు ఈ శాసనసభలో ఆ యొక్క ప్రత్యేక హోదా విషయం మీద భవిష్యత్ కార్యాచరణ మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా తెలుగుదేశం పార్టీ సూటిగా సమాధానం చెప్పాలా. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాల రాసే విధంగా ప్రత్యేక హోదాకి లేదు అని కేంద్రం తెగేసి చెప్పిన తర్వాత రైల్వే జోన్ విషయంలో కొత్త నాటకాలకి తెర ఎత్తిన తర్వాత ఏదైతే ప్యాకేజీల పేరుతో తూతూ మంత్రంగా నిధులు ఇస్తామని అది కూడా స్పష్టత లేకుండా చెప్పిన తర్వాత కూడా ఒక దుర్మార్గంగా విభజన రోజు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నష్టం జరిగిందో అంతకు 10ంతల నష్టం ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 6 సంవత్సరాల పసి పిల్లవాడి వద్ద నుంచి 60 ఏళ్ల వృద్ధుడి దాకా ప్రత్యేక హోదా సెంటిమెంటు, ప్రత్యేక హోదా మా ఆత్మాభిమానం, ప్రత్యేక హోదా కావాలని వీధుల్లోకి వచ్చి పోరాటం చేసే పరిస్థితుల్లో కేంద్రం తెగేసి చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారిలో ఉలుకు పలుకు లేదంటే, ఈ శాసనసభలో చర్చకు అనుమతించలేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారిని ఒకే ఒక్క మాట అడుగుతూ ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు 2 నెలల ముందు కేంద్రం ఇచ్చే ప్రకటనలు చూస్తే నా రక్తం మరుగుతూ ఉంది అన్నావు, రక్తం ఉడికెక్కుతుంది అన్నావు. మరి కేంద్రం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చూసి, కేంద్ర మంత్రులు మాట్లాడే మాటలు చూసి నా రక్తం మరుగుతుంది అని పత్రికలకు లీకులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్రం చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అని చెప్పిన తర్వాత మీ రక్తం ఎందుకు మరగటం లేదు, లేదా మీ రక్తం ఏమన్నా మురిగిపోయిందా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా. ఒక దుర్మార్గంగా నిన్నటి రోజంతా కూడా ముసాయిదా మీకు పంపించామని చంద్రబాబు నాయుడు గారు చాలా మార్పులు చేర్పులు చేశారని చంద్రబాబు నాయుడు గారితో అంతిమంగా మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనుమతి తీసుకుని చంద్రబాబు నాయుడు గారి దూతలు సుజనా చౌదరి గారిని కేంద్ర మంత్రి గారిని పక్కన పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి ఇది మేము చేస్తున్న మహోపకారం అని చెప్పని బీజేపీ పెద్దలు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట ఈరోజు కూడా నిరసన గళం వెల్లువెత్తకుండా ఆ యొక్క కేంద్రం చెప్పినటువంటి ప్రకటనని స్వాగతిస్తున్నాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు వింటూ ఉంటే ఈ యొక్క రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి, మరోసారి నమ్మక ద్రోహానికి గురైన ఆంధ్రప్రదేశ్కి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుండెల మీద పొడిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సహజ ధోరణిలో వెన్ను మీద వెన్ను పోటు పొడిచాడు. ఈ యొక్క దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకే సమాధి కట్టే విధంగా వ్యవహరించిన తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. రేపు ఎల్లుండి కూడా ప్రత్యేక హోదా సాధన కోసం ఈ శాసనసభలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నయ వంచనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం సాగిస్తుంది. ఎల్లుండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ అన్ని రాజకీయ పార్టీలు
బంద్కు పిలుపునిచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రత్యేక హోదా సాధన కోసం 2.5 ఏళ్లుగా అలు పెరగకుండా ఏ విధంగా పోరాటం సాగిస్తున్నామో భవిష్యత్తులో కూడా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నయవంచనకి, నమ్మక ద్రోహానికి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా సాధన దిశగా అలు పెరగని, మాట తప్పని, మడమ తిప్పని పోరాటం సాగిస్తుంది. ప్రత్యేక హోదా సాధించిన దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది.